పైన పెట్టు అంటే పొత్తు పెట్టుకోను అంటే ఎన్డీఏ అయితే ఎప్పుడు పెట్టుకోనా ఎన్డీఏ వైపు ప్రస్తుతానికి జగను కేసీఆర్ నవీన్ పట్నాయక్ తరహాలో తటస్థం స్టాలిన్ కూడా. కాకపోతే భవిష్యత్తులో ఎన్డీఏలో చేరచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్నారు, వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు వీళ్ళు. ఫస్ట్ ట్రిప్ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, రెండో ట్రిప్ జయలలిత తూరి వీళ్ళని తొక్కేయమంటే తొక్కలేదని చెప్పి రచ్చ నడిచింది. అప్పుడు తమిళనాడులో బీజేపీ బలం పెరగాలంటే డిఎంకే కనుక ఎన్డీఏలో చేరితే అది సాధ్యం అవుతుందా? చేరితే ఏం సాధ్యం కాదు. బీజేపీ ఇంకేం స్కెచ్ చేస్తో తెలియదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం గెలవలేనప్పుడు మన శత్రువు నాశనం అయిపోవాలి, ఆ తర్వాత స్పేస్ ఆక్యుపై చేసుకోవాలి. దీనికి చాలా ఓపిక కావాలి. పంజాబ్లో అకాలీదళతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణించింది బీజేపీ, ఎదగల. నేను ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఎడిటర్ గారు నాకు ఒక రకంగా నేను ఫస్ట్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఉన్న బాసులు వేరు, గురువులు వేరు. కానీ నేను మానసికంగా గురువుగా ఫీల్ అయ్యేటటువంటి ఒక ఆయన నాకు చెప్పింది ఒకటే, ఛానల్ స్టార్టింగ్ టైంలో మనం ఎప్పుడు నెంబర్ 1 ఛానల్తో పోటీ పడకూడదు. ఎందుకంటే నెంబర్ 1తో పోటీ పడితే దాని వెనకాల నెంబర్ 2 అవుతాం మనం నెంబర్ 1ని పట్టించుకోకుండా ఆ పైన పోటీ పడాలి. మన పోటీ నేషనల్ ఛానల్స్తో.